మనోభావాలకు పోయి న్యాయం ఇంకా హక్కుల పోరాటాన్ని మధ్యలో వదిలిపెట్టరాదు అని. సమాన అధికారాల విషయం వచ్చినప్పుడు అప్పుడు మగాళ్ళు భావనల ఆయుధాల్ని ఉపయోగించటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ స్త్రీలే ఆ ఆయుధాలతో ఎలా పోరాడాలో ఆలోచించాల్సి ఉంటుంది. వాటికి జవాబు ఎలా ఇవ్వాలా అని. వాటి కోసం ఏదైనా మార్గం ఆలోచించాల్సి ఉంటుంది. ప్రస్తుతం నేనిప్పుడు ఏమీ ఎందుకంటే నేననటం వల్ల ఎలాంటి ప్రభావం పడదు. నేను చెప్పినా సరే లేక ఇంకొక భీమరావు చెప్పినా సరే ఒరిగేదేమీ ఉండదు. ఈ స్త్రీలే ఆలోచించాల్సి ఉంటుంది. వాళ్లే చెప్పాల్సి ఉంటుంది. అలాగే వాళ్లే పోరాడాల్సి ఉంటుంది. అయినా కేవలం వదనే కాదు, ప్రపంచంలో అలాగే విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. జిజాబాయ్, జిజాబాయ్, ఏమైంది హితేష్ అన్నా? ఒక శుభవార్త. ఎలాంటి శుభవార్త? బాలా భార్య బాలాతో పాటు వెళ్ళిపోయింది. పాపం రమ ఏమీ చేయలేకపోయింది, చూస్తూ ఉండిపోయింది. ఇక భీమ్ తనైతే ఏమీ మాట్లాడలేకపోయాడు. కేవలం రామ్జీ కేకలేస్తూ ఉన్నాడు, కానీ బాలా ఒక్క మాట వినిపించుకోలేదు. ఇది నిజంగా చాలా సంతోషించాల్సిన విషయమే హితేష్ అన్నా. వదినా, ఈ సందర్భంగా అందరి కోసం మనం తీయతీటి పాయసం ఎందుకు చేయకూడదు? వద్దొద్దు జీజాబాయ్, మనం శోకాలు మొదలు పెట్టాలి. శోకమా? ఎందుకు? భీమ్ ఇంకా రమ ఓటమి మనకు సంతోషించాల్సిన విషయం కదా. అయ్యో జీజాబాయ్, మారాల్సింది ఇదే. లోపల నుండి ఎలా ఉన్నా సరే బయట నుండి ఎలా ఉండాలంటే వాళ్ళు ఉన్నట్టుగా. తర్వాత చూడండి, అందులోనే మజా ఉంటుంది. వాళ్లకు అనుభూతి కలగాలి వాళ్ళు బాలా చేతిలో ఓడిపోయారు అని. సరళా, అమ్మా సరళా, చూడు తల్లి, బాలా భార్య తన ఇంటికెళ్ళిపోయింది కదా. అక్కడ నీ భర్త కూడా చాలా బాధపడుతున్నాడు. పద, ఇక ఇంటికెళ్ళిపోదాం. నీ భర్త ఏమంటున్నాడంటే ఏదో కోపంలో నిన్ను అవమానించాడని, తనను తను గాయపరుచుకుంటానన్నాడు. హాని కలిగించుకుని శిక్ష వేసుకుంటానంటున్నాడు. చూడు, ఒకవేళ భర్తే లేకుంటే ఇక ఏం కోపం, ఏం పోరాటం. ఇక నువ్వు ఇంటికొచ్చేయి. మనోభావాలకు పోయి న్యాయం ఇంకా హక్కుల పోరాటాన్ని మధ్యలో వదిలిపెట్టరాదు అని. సమాన అధికారాల విషయం వచ్చినప్పుడు మాత్రం అప్పుడు మగాళ్ళు భావనల ఆయుధాల్ని ఉపయోగించటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ స్త్రీలే ఆ ఆయుధాలతో ఎలా పోరాడాలో ఆలోచించాల్సి ఉంటుంది. వాటికి జవాబు ఎలా ఇవ్వాలా అని. వాటి కోసం ఏదైనా మార్గం ఆలోచించాల్సి ఉంటుంది. పద తల్లి, ఇంటికి పద. లేదు, నేను మీతో రాలేను. సమాన అధికార పోరాటంలో భావనల ఆయుధాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు ఆయుధాలను ఎలా ఎదుర్కోవాలో స్వయంగా స్త్రీలే ఆలోచించుకోవాల్సి ఉంటుంది, మార్గం వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇక నా మార్గం ఏంటంటే నన్ను ప్రేరేపించి ఎవ్వరూ ఇంటికి తీసుకువెళ్ళలేరు. మీరందరూ నా కోడలి మనసులో ఎలాంటి విషయం నింపారో ఏమో. దీనికి నేను మీ అందరి మీద ప్రతీకారం తీర్చుకుంటాను. పిన్ని, మీకు తెలుసా, మీ కోడలి మెదడు ఎంతో పదునైంది. తనకు విషయాలు త్వరగా అర్థమైపోతాయి. నిజానికి మీరు కూడా తనకింతకంటే మంచి విషయాలు చెప్పుంటే బాగుండేది. నా భర్త మాటల్ని ఎంత త్వరగా అర్థం చేసుకుందో అలాగే ప్రతి విషయం అర్థం చేసుకుంటుంది. విన్నది విన్నట్టు చెప్పేస్తుంది. అయితే భీమరావు కూడా దీనికి జరిమానా చెల్లించక తప్పదు. ఇద్దరూ కలిసి నా కోడల్ని రెచ్చగొడుతున్నారు కదా, వదిలిపెట్టను. పద.
ఇదేంటి నువ్వొచ్చేసావా? నువ్వెందుకు వెళ్ళలేదు? ఎందుకంటే నాకు కూడా సమానమైన హక్కు లభించాలని. ఇక మీరు పదే పదే రమాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టడం కోసం నా దగ్గరికి రాకండి. ఏయ్, మర్యాదగా మాట్లాడు. ఆడవాళ్లకు అన్నిటికంటే పెద్ద బాధ ఇదే. ఆడవాళ్లకు మర్యాద ఎప్పుడూ ఒక ఆడదే నేర్పిస్తూ ఉంటుంది. తర్వాత రమ లాంటి ఎవరైనా స్త్రీ ఏదైనా మంచి విషయం నేర్పిస్తే తను చెడ్డదైపోతుంది. చాలా బాధ అనిపిస్తుండొచ్చు కదా. నీ కొడుకే గాయపడి ఆడవాళ్లకు మర్యాద ఎప్పుడూ ఒక ఆడదే నేర్పిస్తూ ఉంటుంది. తర్వాత రమా లాంటి ఎవరైనా స్త్రీ. నాకు ఇంకా జీజాబాయికి చాలా బాధ అనిపిస్తోంది. అక్కయ్య గారు, బాధ అనిపిస్తోంది కదా, అయితే జీజాబాయి దగ్గరికి వెళ్ళి తనను పట్టుకుని వెక్కి వెక్కి ఏడు. ఇక్కడే నిలబడి తమాషా ఎందుకు చూస్తున్నావు? మా బాధ నీకేం అర్థమవుతుంది? మేము కోడళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అంతే. వాళ్ళు ఎప్పుడొస్తారా అని, వంటగదిలో పని ఎప్పుడు చేస్తారా అని, వంట ఎప్పుడు చేస్తారా అని. వెళ్ళండి, వంట చేయండి. మీ అబ్బాయి కంటే మంచివాడు ఆ బాల. కనీసంలో కనీసం తను తన భార్యను తీసుకెళ్లాడు. అరే అసలు నాకో నా కొడుక్కో ఆ సరళ అక్కర్లేదు. కేవలం ఒక్కసారి భీమ్ ఇంట్లోంచి లాక్కొచ్చి మా ఇంటికి తీసుకెళ్ళాలి. తర్వాత అవసరమైతే దాన్ని కాల్చి చంపేస్తా. లేదంటే ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎలా అవమానిస్తున్నారో అలా జీవితం అంతా అవమానిస్తూనే ఉంటారు, కోడలను అదుపులో పెట్టలేకపోయారని. అయినా అసలు మీ అందరిలో కూడా బుద్ధి చాలా తక్కువగా ఉంది. మీకసలు ఇది తెలీదు, ఒక విరోధిని ఒక అస్త్రంగా ఎలా మార్చుకోవచ్చో. అంటే అర్థమేంటో మీకు నేను చెప్తాను, కానీ ఇక్కడ కాదు, మీరుంటున్న వీధిలోకి వెళ్ళిన తర్వాత. భీమ్, నాకు బాలా మీద నమ్మకం లేదు. నువ్వు వెళ్ళి కనుక్కో బాలా భార్య పరిస్థితి ఎలా ఉందో. నమ్మకం లేదంటే ఏంటి నాన్న? వాడు నా కొడుకు. వాడి గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. చిన్నప్పుడు వాడు ఎప్పుడు తప్పు చేసినా అప్పుడు వాడికి తిట్లు పడతాయని అనిపించేది. అప్పుడు వాడు జబ్బు చేసినట్టు నాటకాలు ఆడేవాడు. 1-2 సార్లు కావాలనే వైద్యుడి దగ్గర ఎలాంటి మాత్రలు తీసుకుని మింగాడంటే దాంతో వాడికి నిజంగానే జబ్బు చేసింది. మీరు చెప్పిన దానికి అర్థం ఏంటంటే బాలా అన్నయ్యకు ఏ గాయాలయ్యాయో అవన్నీ అబద్ధాలేనా? అవునో కాదో నాకు తెలియదు, కానీ అబద్ధం కూడా అయ్యుండొచ్చు. అన్నయ్య, మేము ఒక పని చేస్తాం. రమ వంట వండిన తర్వాత నేను, రమ ఇంకా లక్ష్మి ఒకసారి మళ్ళీ బాలా భార్యను చూసి వస్తాం. చూసి వచ్చామంటే ఎలా ఉందో కూడా తెలిసిపోతుంది. మేం వెళ్ళమా? సరే మీరా, అలాగే వెళ్ళండి. నిన్నటిదాకా మనకు బాలా భార్య తెలియదు, అలాగే తనకి మనకి పరిచయం లేదు. కానీ ఇప్పుడు తను మనకు పరిచయం అయింది, కలిసాం కూడా. తనని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత అవుతుంది. వెళ్ళు మీరా. నేను కూడా కాలేజ్కి వెళ్ళొస్తాను. సరే బాబు. ఈరోజు నేను మీ అందరికి ఏ విషయాలు చెప్పబోతున్నానో ఆ విషయాలు చాలా ముఖ్యమైనవి. మన సంఘం కోసం, అలాగే మన అందరి కోసం ఇవి చాలా ముఖ్యమైనవి. మీ అందరికి ఏమనిపిస్తుంది? ఈ వ్యవహారం కేవలం వీళ్ళిద్దరిదేనా? ఈ వ్యవహారం కేవలం వీళ్ళిద్దరిదే కాదు, నిజానికి ఈ వ్యవహారం మన అందరిది, మొత్తం మన సంఘానిది. అర్థమైందా?
మీకు తెలుసా, ఎప్పుడైతే నాకు ఈ విషయం మొత్తం తెలిసిపోయిందో అప్పటి నుంచి నాకు సిగ్గు అనిపిస్తుంది. మీరే ఆలోచించండి, ఒక చిన్న జాతి వ్యక్తి పెద్ద జాతి కోడల్ని తీసుకొని తనింటికి వెళ్ళిపోయాడు. ఇక మనం ఏం చేస్తూ ఉన్నాం? మనం ఒకరినొకరం దొప్పి పొడుచుకుంటున్నాం, మనం ఒకరినొకరం అవమానించుకుంటున్నాం. నిజానికి మనం ఏం చేయడం మంచిది? మనం ఏం చేయడం మంచిదంటే ఆ చిన్న జాతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాడి స్తోమత చూపించాల్సింది, వాడి ఇంట్లోకి దూరి వాడిని కొట్టాల్సింది. అవునా కదా? అందుకే మనం తనకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాల్సి ఉంటుంది. వాళ్ళకి మనం ఏ విధంగా బుద్ధి చెప్పాలంటే, ఇక ముందు ఎప్పుడూ కూడా ఆ చిన్న జాతి వాళ్ళు మన పెద్ద జాతి ఆడపిల్లల మీద కన్నెత్తి కూడా చూడకూడదు. మీరన్నది నిజమే, మనందరూ ఒక్కడైపోవడమే మంచిది. మీకు తెలుసా, మనం ఎవరికి వ్యతిరేకంగా ఒకటి కావాలో ఆ సంఘంలో అందరికంటే మొండివాడు ఎవరో? ఎవరు? వాడు అక్కడ అసలు ఏదైతే జరుగుతూ ఉంటుందో దానికంతటికీ కారణం వీడే. అయితే ఈ రోజు వాడికి మేము బుద్ధి చెప్పే తిడతాం. పదండి 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 పదండి. ఆగు ఆగు భీమరావు, ఆగు భీమరావు. దీన్నెందుకు ఇవ్వాలి? అసలు మీరేం చేస్తున్నారు? వదలండి. సోదరులారా, భీమరావు వీడే కదా, సరళ వీడింట్లోనే ఉంది కదా. అవును, మనం వీడి బస్తీకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడే వీడికి బుద్ధి చెప్దాం. అవును, ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. ఆగండి. మా బస్తీకెళ్ళి రాద్ధాంతం చేయటం కంటే మంచిది ఏంటంటే, మీరంతా కొంచెం అర్థం చేసుకోండి. ఇంట్లో సమాజంలో కూతుళ్లను కోడళ్లను ఎలా చూసుకోవటం మంచిదో. భీమరావ్, నీకేమనిపిస్తుంది? కేవలం నువ్వే తెలివైన వాడివనా? ఇక ఇక్కడున్న వాళ్ళందరూ తెలివిలేని వాళ్ళనా? వీళ్లకు తెలివి ఉందో లేదో నాకైతే తెలీదు, కానీ సరళ గారి అత్త మామలకైతే ఏమాత్రం పద్ధతే తెలీదు. అలాగా? అసలు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో నాకు అర్థమైంది. సరళ అత్తమామలకి పద్ధతి లేదని. అసలు నువ్వేమంటున్నావు? వీళ్ళకి సమాజంలో ఉండే అర్హత లేదా? సమాజంలో ఉండే అర్హత వీళ్లకు లేదనా? చూశారా అందరూ? నేను చెప్పాను కదా, ఈ భీమరావు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు అని. అందుకే ఇతని స్థోమతేంటో, పెద్ద జాతి శక్తి ఏంటో చూపెట్టాలి. భీమరావు, నీకు చెప్తాను. మా సమాజంలో ఆడవాళ్లను ఎలా చూసుకోవడం జరుగుతుందో. ఇక్కడే ఉండవు. రండి సోదరులారా, పదండి పదండి పదండి. ఈమె నా భార్య. ఇక మేము మా భార్యల్ని కర్రతో కొట్టి చూసుకుంటాం. ఇక ముందు కూడా అలాగే చూసుకుంటాం. ఏంటి? వాడిని పట్టుకుందాం పద, తర్వాత శుద్ధీకరణ చేయించుకుందాం. ఆగండి, అసలు మీరేం చేస్తున్నారు? మీరు ఇలా చేయకండి.
భీమ్రావ్, ఇది నువ్వు చూసావా? ఇదే మా అందరి పద్ధతి. నువ్వు నీ భార్య మధ్యలో కలగజేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది. భీమ్రావ్, చూడు మా పద్ధతి చూడు. మీరు చేసిందేంటి? అసలు ఎందుకు చేశారు? ఒక్కసారైనా ఆలోచించండి, వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందో. లేదు, మేం బానే ఉన్నాం. ఇతను నా భర్త. తను కష్టపడుతుంటాడు, డబ్బు సంపాదిస్తాడు. ఎప్పుడైనా కోపం వస్తే కొట్టొచ్చు కూడా. సరిగ్గా ఎలా అంటే చిన్నప్పుడు మా అమ్మా నాన్నలు కొట్టినట్టు ఈయనకు కూడా అంతే అధికారం ఉంది. తను నన్ను కొట్టొచ్చు. అవును, ఎంతైనా పెళ్లి తర్వాత ఒక స్త్రీకి తన భర్తే సంరక్షకుడు అవుతాడు కదా. పెళ్ళైన తర్వాత భర్త సంరక్షకుడు ఎలా అవుతాడు? మందబుద్ధి. మొదటిసారి వీడు సరైన ప్రశ్న అడిగాడు. విచిత్రమైన విషయం ఏంటంటే ఈ ప్రశ్న దానికి సంబంధించిందే. దాన్ని చదవడం కోసమే నువ్వు ఈ చెక్క తీసుకొని తిరుగుతున్నావు. ఇక వెళ్ళి ఈ ప్రశ్నకు జవాబు వెతుకు. పెళ్ళైన తర్వాత భర్త సంరక్షకుడు ఎలా అవుతాడో. రా, ఇప్పుడొచ్చిన కాళ్ళకు ముక్కు. సుమంగళి భవ. ఇప్పుడు మీరు ఏదైతే చేశారో అది చాలా తప్పు. అర్థమవుతుంది, మీకు అర్థం అవుతుంది. మీకు లేదా రాబోయే మీ తరాలన్నింటికీ అర్థం అయ్యే తీరుతుంది. అంటే ఇప్పుడు నువ్వు మాకు అర్థమయ్యేలా చేస్తావా? పదండి సోదరులారా, మనం వీడి బస్తీకి వెళ్దాం. మనం ఎలా ఉంటామో అలాగే ఎలా ఉంటున్నామో అర్థమయ్యేలా చెప్దాం. అవును, నువ్వు అన్నది పూర్తిగా నిజమే. మనల్ని ఎవరు ఆపుతారో అలాగే ఎవరు నచ్చ చెప్తారో చూద్దాం. పదండి పదండి. వెళ్ళి చూపించు భీమ్రావ్. ఒకవేళ ఇప్పుడు నీ భార్య మా జీవితాల్లో తలదూరుస్తున్నప్పుడు మేము కూడా నిన్ను ఆపగలం. వెళ్ళి చూపించు. భీమ్రావ్, అక్కడ బస్తీలో నీ భార్య, నీ తండ్రి, నీ అన్నదమ్ములు, అలాగే నీ వదిన, మరో 2-3 నీ మాటలని వినగానే నీకు ఒక్కసారి మద్దతు ఇచ్చారో లేదో నువ్వు భ్రమలో ఉండిపోయి ప్రపంచమంతా నీ మాటలు వింటుందని, నీకు మద్దతు ఇస్తుందని అనుకుంటే మూర్ఖుడివి. ప్రచండదేవ్ గారు చూడండి, వాళ్ళందరూ బస్సుకి వెళ్ళిపోయారు. ఇప్పుడేం చెయ్యాలో చేస్తారు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ భీమ్రావ్ ఏం చేస్తాడనేది. బస్తీకి వెళ్ళి ఉపన్యాసం ఇస్తాడా లేక కాలేజ్కి వెళ్ళి చదువుకుంటాడా? బస్తీకి వెళ్తాను. బస్తీలో మా నాన్న, మా అత్తయ్య, నా భార్య, మా వదిన అందరూ ఉన్నారు. ఒకవేళ నేను అక్కడికి వెళ్ళకపోయినా కూడా వాళ్లకు ఎలాంటి చెడు జరగదు. అయినప్పటికీ నా బాధ్యత అవుతుంది. అందుకే నేను బస్తీకే వెళ్ళిపోతాను. ఆ తర్వాత కాలేజ్ మొదలవక ముందే కాలేజ్కి కూడా చేరుకుంటాను. నేను గురువుగారు నాకు
ఈ రోజు కూడా చదువు చెప్పారని తెలుసుండి కూడా